తెలంగాణలో రుణమాఫీపై ప్రధాని మోదీ కామెంట్స్ కు మంత్రి తుమ్మల కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ రుణమాఫీ మోదీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. తెలంగాణ ప్రభుత్వం లాంటి ప్రభుత్వం దేశంలో ఎక్కడైనా ఉంటే చూపించాలని నిలదీశారు. 18,000 కోట్ల రుణమాఫీ బీజేపీకి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రుణమాఫీ చేశారా అని అడిగారు. అధికారం కోసం ఒక పార్టీ, అధికారం పోయిందని మరో పార్టీ విమర్శలు చేస్తున్నాయని బీజేపీ బీఆర్ఎస్ పై మండిపడ్డారు. రుణమాఫీ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వేస్తామని మంత్రి తుమ్మల స్పష్టం చేశారు. పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని. రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి. రుణమాఫీ ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన గారికి అన్నీ తెలుసు. ఆయన గారు ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు చేసిన దానికంటే ఆ రోజున 5 సంవత్సరాల్లో 4 విడతలుగా చేశారు ఆయన ఉన్నప్పుడు. ఇప్పుడు మొదటి పంట కాలంలోనే, అధికారం వచ్చిన మొదటి సంవత్సరంలోనే అస్తవ్యస్తంగా ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థని సరిచేసుకుంటూ రుణమాఫీకి 18,000 కోట్లు మొదటి పంట కాలంలో చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో తెలంగాణ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆ మాత్రం ఎక్కడైనా భారతదేశంలో జరుగుంటే బీజేపీ అని చెప్పినా పర్వాలేదు, లేదు బీఆర్ఎస్ చెప్పినా పర్వాలేదు. బీఆర్ఎస్ చెప్పినటువంటి మాటలకు అనుగుణంగా పోయిన టర్మ్లో ఏ రకమైనటువంటి పద్ధతి ప్రకారంగా రుణమాఫీ జరిగిందో అదే పద్ధతిలో జరుగుతుంది తప్ప ఏ ఒక్కటి కూడా నిబంధనలు మేము పెంచలేదు. గత 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి ప్రతి రైతు యొక్క రుణమాఫీ చేసే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని. రైతుల కోసం మాట్లాడే మాట అయితే దేశం మొత్తానికి ఒకటే మాట మాట్లాడాలి. రుణమాఫీ ఏ రకంగా చేశారో అదే పద్ధతిలో కంటే మెరుగైన పద్ధతిలో ఈ ప్రభుత్వం చేస్తుంది. ఆయన గారికి అన్నీ తెలుసు. ఆయన గారు ఆర్థిక మంత్రి. గాంధీ భవన్లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హాజరయ్యారు. గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి ప్రజలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలపై తుమ్మలకు వినతులు అందించారు. ఎక్కువగా రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం మంత్రి తుమ్మలను కలిసేందుకు వచ్చారు. ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు ముఖాముఖి కొనసాగనుంది. వారంలో 2 రోజులు బుధ, శుక్రవారాల్లో 3 గంటల పాటు గాంధీ భవన్లో మంత్రులు అందుబాటులో ఉండనున్నారు. గౌడ్ గారు ఆదేశాల మేరకు రాష్ట్ర మంత్రులందరూ కూడా ఆయన చెప్పిన సమయానికి గాంధీ భవన్కి వచ్చి గాంధీ భవన్ లో ప్రజల యొక్క విజ్ఞాపనలు తీసుకొని ఆ శాఖకి సంబంధించినవి ఉంటే అప్పటికప్పుడే పరిష్కారం చేసుకుంటూ ఇతర శాఖల యొక్క మంత్రులకు పంపించి ఆ మంత్రుల ద్వారా సమస్యలు పరిష్కారం చేసేటటువంటి పద్ధతికి నాంది పలికారు. ప్రజల కష్టంతో, ప్రజల శ్రమతోటి, ప్రజల కోరిక మేరకు వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యలు తీర్చడమే ప్రధాన బాధ్యతగా ఈనాడు ప్రజాభవన్ లో కూడా ఈ కార్యక్రమం కొనసాగుతూ ఉంది.